ఈ పచ్చి బఠానీలు ములక్కాడ కర్రీ ఎటువంటి మసాలాలు వేసుకోకుండా అయితే చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. కళాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, దంచుకున్న వెల్లుల్లి, కొంచెం ఇంగు వేసుకొని ఉల్లిపాయ లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాంటప్పుడు కట్ చేసుకున్న ములక్కాళ్ళు, పచ్చి బఠానీలు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ కూడా ఏగిపోతుందండి. అలాగే ములక్కాడలో నుంచి వచ్చే పసరవాసన కూడా పోతుంది. అలాంటప్పుడు టమాటాలు వేసుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ నీళ్లు వేసుకొని కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకుంటే ములక్కాడ, పచ్చి బఠానీలు చక్కగా ఉడికిపోతాయండి. అలాంటప్పుడు కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలోని ములక్కాడ, పచ్చి బఠానీలు కూర వేసుకొని తింటే అదిరిపోయిందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి